నా ఉద్దేశం గంగ కోసం వెతుక్కుంటూ అక్కడికి ఎలా వెళ్ళు? అందరిలాగే నేను చాలా కలవరపడ్డాను. అందరూ ఎలా గంగను వెతుకుతున్నారు, నేను కూడా వెతుక్కుంటూ వెళ్ళాను. ఏం చేయాలో, ఎవరిని అడగాలో ఏమీ అర్థం కాని పరిస్థితి. అలా పరుగులు తీస్తూనే ఉన్నా. అదే అప్పుడే గంగ మీకు కనిపించింది, అంతేగా? అదే జరిగింది. అల్లుడు గారు, ఇదంతా నా అదృష్టం. నాకు మీలాంటి అల్లుడు దొరకడం. నిరంజన్ చక్కగా చెప్పాడు. ఆ సమయంలో మీరే గనక లేకపోతే ఆ పిల్లకి ఏం జరిగుండేదో ఏమో. నిజమే బావగారు, మీరు సాయం చేయకపోతే గంగజాడ తెలుసుకోవటం చాలా కష్టమైండేది. ఇది నేను మాట వరుస కంటం లేదు, మనస్ఫూర్తిగా అంటున్నాను. మీ పట్ల నా మనసులో ఉన్న గౌరవం ఇప్పుడు ఎంతగానో పెరిగిపోయింది. నాకు కావలసింది కూడా అదేగా బావమరిది గారు. నా పట్ల మీ మనసులో మళ్ళీ గౌరవాన్ని, నమ్మకాన్ని పుట్టించుకోవాలనుకున్నాను నేను. అప్పుడేగా నా మనోవాంఛ నెరవేరుతుంది. చూస్తూ ఉండండి, నేను ఎంత తెలివిగా నా పని ముగించుకుంటానో చూడండి. మీరు కన్ను మూసి తెరిచేలోగా